హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎండాకాలంలో నిమ్మకాయల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదండీ! నిమ్మకాయలు తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిమ్మకాయలు తొందరగా పాడైపోతాయి. నిమ్మకాయలను చాలా రోజుల వరకు పాడకుండా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. సిల్వర్ ఫాయిల్‌ని తీసుకొని ఈ విధంగా సిల్వర్ ఫాయిల్‌లో నిమ్మకాయలను చుట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే మన దగ్గర టిష్యూ పేపర్ ఉంటుంది కదా! లేకపోతే న్యూస్ పేపర్ అయినా అవైలబుల్ ఉంటుంది కదండీ! ఆ న్యూస్ పేపర్‌లో ఈ విధంగా చుట్టుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నిమ్మకాయలు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఈ విధంగా మనం నిమ్మకాయలని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. నిమ్మకాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం డాక్టర్ రాసిన తర్వాత సిరప్ బాటిల్స్ తెచ్చుకొని సిరప్‌ని వాడుతూ ఉంటాం కదండీ! వాడిన తర్వాత కొద్ది రోజులు దీనికి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టడం వల్ల అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిపైన ఎక్స్‌పైరీ డేట్ చూసినప్పుడు ఒక్కోసారి ఎక్స్‌పైరీ డేట్ చెరిగిపోతూ ఉంటుంది. ఈ ఎక్స్‌పైరీ డేట్ చెరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండీ! ఆ ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌ని తీసుకొని ఈ విధంగా ఏ ప్లేస్‌లో అయితే ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందో ఆ ప్లేస్‌లో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. ఇలా ఆరనిచ్చిన తర్వాత స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే వాటిపైన ఎక్స్‌పైరీ డేట్ చెరిగిపోకుండా ఉంటుంది. మళ్ళీ మనకి అవసరమైనప్పుడు చూసినప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం వేస్ట్‌ని పడేయకుండా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిసేపు ఆరిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోండి. మనం సూపర్ మార్కెట్‌లో నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు వాటికి ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ! ఈ నెట్ కవర్స్‌ని మనం వేస్ట్‌ని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి. మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మనమైనా ఎక్కడికి ఊర్లకి వెళ్ళేటప్పుడు చాలా రోజులు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి ఉల్లిగడ్డలు మనం ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదండీ! అవి అలా కింద పెట్టడం వల్ల వాటికి ఉన్న కింద భాగం అంతా కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కింద భాగం అంతా కుళ్ళిపోయి ఉల్లిగడ్డలు పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి నెట్ బ్యాగ్స్‌లో ఉల్లిగడ్డలన్నిటిని వేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోండి. ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని పెట్టుకుంటే గాలి అన్ని వైపుల నుంచి నెట్‌లో ఉన్న ఉల్లిగడ్డలకి తగులుతూ ఉంటాయి. ఇలా తగలడం వల్ల ఉల్లిగడ్డలు కింద నుంచి పాడవకుండా ఉంటాయి. అన్ని చోట్ల నుంచి గాలి తగులుతుంది కాబట్టి ఎక్కడ ఉల్లిగడ్డ కుళ్ళిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలు, ఆలుగడ్డలు అన్నిటిని మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ఊర్లకి చాలా రోజులు బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని వెళ్తే మనకి కూరగాయలు ఇలాంటి ఉల్లిగడ్డలు పాడవకుండా ఉంటాయి. మనం మార్కెట్ నుంచి పెసలు తెచ్చుకుంటాం కదండీ! ఈ పెసలు మనం పెసరట్టుకో ఏదో ఒక దానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. మనం తిరిగి డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అలాగే స్టోర్ చేసుకుంటే ఇవి పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి. పెసలను ఒక వెడల్పాటి ప్లేట్‌లో కానీ బేసన్‌లో కానీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా పెసలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ ప్లేట్‌ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత తీసి డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ రాసి ఎండలో పెట్టుకొని మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే పెసలు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం బయట నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కూరగాయల వాళ్ళు ఇలా ముడివేసి ఇస్తూ ఉంటారు కదండీ! అలా ముడివేసి ఇచ్చినప్పుడు మనం అలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉండి లోపలికి చాలా చల్లగాలి వెళ్ళి ఈ విధంగా కూరగాయలన్నీ బాగా తడిసిపోతూ ఉంటాయి. వాటి నీళ్ళు పట్టేస్తూ ఉంటాయి. అలాగే మనకి అవసరమైనప్పుడు ముడి తీయాలి అనుకున్నప్పుడు ఆ ముడి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. విసుగొచ్చేసి ఎందుకొచ్చిన బాధ అని మనము ఆ కవర్‌ని చించి పడేస్తూ ఉంటాము. అలా పడేయడం వల్ల అది కవర్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేము. అలా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి. మనం బయట నుండి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ఆ ముడిని విప్పేసి ఇలా నేను చూపించిన విధంగా ముడి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా ముడి వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ విధంగా ఫస్ట్ కవర్నంతా దగ్గరగా ఇలా అనుకొని తర్వాత ఇలా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము తీసినప్పుడు ముడి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ముడి వేసుకుంటే చూస్తున్నారు కదా! ఇలా లాగగానే ముడి వచ్చేస్తుంది. ఇలా ముడి వేసుకుంటే మనకి అవసరమైనప్పుడు మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనకి ఎలాంటి విసుగు ఉండదు. ఈ విధంగా మనం కూరగాయలని స్టోర్ చేసుకోవచ్చు.
ఈ చిట్కాతో మనకి విసుగు లేకుండా చేసుకోవచ్చు, మన టైంని సేవ్ చేసుకోవచ్చు. మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అరటిపళ్ళన్నీ పండి ఉండవు కదండి, కొన్ని పచ్చిగా ఉంటాయి. అలా పచ్చిగా ఉన్నప్పుడు అరటిపళ్ళు తొందరగా పండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. అరటిపళ్ళే కాదండి, ఏ పళ్ళైనా చాలా తొందరగా పండుతాయి. 3-4 రోజులు పట్టే పళ్ళు 2 రోజులు మాత్రమే పండిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల. మనం బియ్యం వేసుకునే స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదండి, ఆ బియ్యం డబ్బాలో ఈ విధంగా అరటిపళ్ళను పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇలా అరటిపళ్ళను బియ్యం డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పళ్ళు చాలా తొందరగా పండుతాయి. ఏ పళ్ళైనా సరే ఇలా బియ్యం లోపల పెట్టుకుని దానిపైనుంచి బియ్యాన్ని ఈ విధంగా కప్పుకోండి. ఇలా కప్పుకొని స్టోర్ చేసుకుంటే పళ్ళు చాలా తొందరగా పండుతాయి. ఎంత పచ్చిగా ఉన్న పళ్ళైనా చాలా తొందరగా పండుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల పళ్ళు చాలా తొందరగా పండుతాయి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మనం రెగ్యులర్గా కిచెన్లో కుక్కర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కుక్కర్స్కున్న హ్యాండిల్స్ ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటాయి. అవి లూజ్ అయిన ప్రతిసారి మళ్ళీ మనం వాటిని టైట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి చేయడం వల్ల మనకి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఫస్ట్ వాటికి ఉన్న స్క్రూని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్క్రూ తీసిన తర్వాత మన ఇంట్లో ఏ నెయిల్ పాలిష్ అవైలబుల్ ఉంటే ఆ నెయిల్ పాలిష్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ని మనం తీసిన స్క్రూ ఉంది కదండి, ఆ స్క్రూకి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా చుట్టూ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రూని తీసుకొని స్క్రూ హోల్ లోపల ఈ విధంగా మనం తీసిన చోటనే ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ నెయిల్ పాలిష్ వల్ల అది లోపల టైట్గా పట్టుకుంటుంది కాబట్టి అది మళ్ళీ తర్వాత ఊడి రాకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా స్క్రూ లోపల హోల్ లోపల ఈ విధంగా పెట్టుకొని టైట్ చేసుకోండి. ఇలా టైట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఎప్పటికీ అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. పదే పదే మనము టైట్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు. ఈ విధంగా మనం టైంని సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకొని టైట్ చేసుకోండి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎక్కువ మోతాదులో వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాల్సి వచ్చినప్పుడు మనము వెల్లుల్లిపాయలని ఈ విధంగా ఒలుస్తూ ఉంటాం కదండి. ఇలా ఒలిచినప్పుడు మన చేతి కోళ్ళు నెప్పెడుతూ ఉంటాయి, ఒక్కోసారి చేతి కోళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి. అలా కాకుండా నేను చూపించిన విధంగా వెల్లుల్లిపాయలను ఒలుచుకోండి. వెల్లుల్లిపాయలని చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు, చేతి కోళ్ళు నెప్పెట్టకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత ఏదైనా నైఫ్ని తీసుకొని ఆ నైఫ్తో వెల్లుల్లిపాయ మీద ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత మన వెల్లుల్లిపాయ పొట్టు తీయగానే అది చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చాలా ఈజీగా వెల్లుల్లిపాయ పొట్టును చేతి కోళ్ళు నెప్పెట్టకుండా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం వెల్లుల్లిపాయనైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు, చేతి కోళ్ళు నెప్పెట్టకుండా. ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా శ్రమ పడకుండా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా టైంని సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని. ఐ హోప్ మీకు టిప్స్ అని నచ్చాయని అనుకుంటున్నాను. మీకు టిప్స్ అని నచ్చితే ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.